హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణి గార్డెన్ అండ్ కిచెన్. హాయ్ అండి. ఈరోజు మేము మేడ మీదకి వచ్చి హార్వెస్టింగ్ చేసుకుందామని వచ్చామండి. హార్వెస్టింగ్ అంటే పెద్ద ఎక్కువ ఎందుకంటే రోజు మేము హార్వెస్ట్ చేస్తున్నాము, అందుకనేసి ఇంకా అలా రోజు కోయడం వల్ల ఏం మొక్కలకి ఏమి ఎక్కువ ఉండట్లేదండి. అయితే ఇప్పుడు హార్వెస్టింగ్ ఏంటంటే బెండకాయలు ఉన్నాయి, పచ్చిమిర్చి, బెండకాయలు అండ్ టమాటాలు, 3 రకాల టమాటాలు, నాటు హైబ్రిడ్ అవి టమాటాలు ఉన్నాయి. అండ్ పాలకూర, కిందన కాకరకాయలు అవి ఉన్నాయి. ఆ కాకరకాయలు కూడా మనం హార్వెస్ట్ చేసుకుంది, ఎందుకంటే కాకరకాయలు అయితే చెప్పలేము, ఎందుకంటే ప్రతిసారి కాకరకాయలే. మేము ఈసారి ఎంతమంది పంచామంటే అంతమంది పంచాం. చాలా పెద్దగానే వస్తున్నాయి కూడా. అవి కూడా పువ్వులు ఉన్నాయి. పువ్వులు కూడా అసలు పువ్వులు కూడా చూడండి ఎన్ని ఉన్నాయి, బాగా కలర్ఫుల్గా ఉన్నాయి. అన్ని పువ్వులు కూడా చాలా బాగున్నాయి. బంతి, చామంతి మొత్తం అన్నీ. ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందామండి. బెండకాయ మనం హార్వెస్ట్ చేసుకుందాము ఇప్పుడు. ఒక్కసారి ఇవేనా ఇదిగోండి. మేము ఈ మొత్తం గార్డెన్ అంతా చూసారు కదా, ఇలాగా మేము చేసుకున్నాం గార్డెన్ అంతాను. ఇది మట్టి అలాగా మేము మొక్కలకి ఏమేస్తామో అన్నట్టు ఉంటారు కదా, మొక్కలకి ఇదిగండి మట్టి ఇదంతాను. డస్ట్ అంటే ఎలా అంటే ఇప్పుడు కూరగాయలువి, గుడ్లు, ఇవన్నీ పెంకులు ఉంటాయి కదా, కిచెన్ వేస్ట్ మొత్తం అంతా మేము మేడ మీద తీసుకొచ్చేసి అలా ఒక పక్క పెట్టి ఎండబెట్టి అవి మొక్కలకి మేము వేస్తాము. తర్వాత బియ్యం కడిగిన నీరు, కడుగు, ఇవన్నిటిని మేము ఇంకా అవి వేస్ట్ అవ్వకుండా మేము ఇలా మొక్కలకి యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకా ఇదిగోండి, ఇప్పుడు బెండకాయ మనం హార్వెస్ట్ చేద్దాం. ఇవన్నీ వాటర్ బాటిల్ ఉన్నాయి కదా, వాటర్ డబ్బాల్లోనే లీటర్ 2 లీటర్ల బాటిల్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్లో అయితే. కానీ అవి చిన్న బాటిల్స్లో అయినా మాకు ప్రతిసారి బెండకాయలు ఇలాంటి బాటిల్స్లో మాత్రం బాగా వస్తున్నాయి. ఎప్పుడూ అయితే అలా రాకుండా లేవు. ఇవేంటి ఇంత చిన్న దాంట్లో ఉన్నాయి, వస్తాయా రావా అనుకున్నాం, కానీ బాగా వస్తున్నాయి బెండకాయలు. అండ్ పచ్చిమిర్చి కూడాను. ఇవన్నీ టమాటాలు మొన్న హార్వెస్టింగ్ చేసాము ఆల్రెడీ. ఇంకా 2 టమాటాలు ఉన్నాయి, పండుగ ఉన్నాయి కదా, మరి హార్వెస్ట్ అయిపోతే పోతాయి. ఇప్పుడు హార్వెస్ట్ చేసింది నాటు, ఇప్పుడేమో హైబ్రిడ్. ఇది 3 రకాలు టమాటా మొక్కలు ఉన్నాయి మా దగ్గర. అండ్ డ్రాగన్ చూడండి ఎంత పొడుగు. ఈ డ్రాగన్ మొక్క ఏమో ఎప్పుడు కాస్తుందో నేను ఎదురు చూస్తాను దానికోసమే. చూడండి, దొండకాయలు చిన్నవి. యాక్చువల్గా దొండకాయ పాదు కొంచెం సరిగ్గా లేదు, దాన్ని మళ్ళీ మేము వెయ్యాలి. ఇదిగోండి పాలకూర ఔషధం. టమాటాలు ఇగోండి, పిందులు అయితే చాలా ఉన్నాయి. పిందులు మరి మొక్కకి చాలా ఎక్కువే ఉన్నాయి. కనకాంబరం పువ్వులు అన్నీ ఉన్నాయండి. టమాటాలు అయితే బాగా ఎక్కువ ఉన్నాయి. కింద నేను యాక్చువల్గా పైకి వచ్చాక ఈ మధ్య వేసిన ఇవి టమాటా మొక్కలు అయితే కింద వేసేటప్పుడు వచ్చేవి, తర్వాత ఇంకా పోయేవి. తర్వాత మళ్ళీ పైకి వచ్చాక మళ్ళీ వేయడం బాగానే వస్తున్నాయి ఇవి కూడాను. ఇదిగోండి పువ్వులు మాత్రం ఎన్నిసార్లు పువ్వులు కోసారో. ఇదిగోండి పాలకూర, బంతి పువ్వులు చూడండి అమ్మ. ఇవి ఎప్పుడు వేసామమ్మా? బంతి క్రిస్మస్ సీజన్. ఓకే, అప్పుడు వేసినవి ఇప్పుడు బాగానే వచ్చాయి. అదే అప్పుడు తీసుకున్నా, అప్పుడు వేసా కదా, వెంటనే వేసా కదా. ఇప్పుడుకి వచ్చే పువ్వులు కానీ బాగున్నాయి, ముద్దగా భలేగా వచ్చాయి. ఇంకోండి
గార్డెన్ పువ్వులతో కలకలాడుతున్నాయి. చాలా బాగుంది, రకరకాలుగా కలర్స్. ఇవ్వండి, పచ్చిమిర్చి ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము. పువ్వులు కూడా కొన్ని తీసుకుందాము. ఓకే, మనం ఇప్పుడు కనకాంబరాలను హార్వెస్ట్ చేసుకుందామండి. కనకాంబరాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవైతే ఎక్కువ పెద్దగానే వస్తుంది దండ, అన్నీ ఉన్నాయి. ఎండ ఉంది, ఎండగా ఉంది, కానీ ఎండలో ఎందుకోసం చలి వేస్తుందండి. చలి మాత్రం చాలా దారుణంగా ఉంది ఇక్కడ. సో ఎండలోనే బాగుంటుంది, మనం కొంచెంసేపు ఎండలో కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. మార్నింగ్ ఎండలో ఎక్కువ ఉండాలి, మధ్యాహ్నం ఎండలో, ఈవినింగ్ ఎండలో ఉంటున్నాము. రోజంతా చలి చలి. ఓకే, ఆ పిల్లడు ఎవరు స్కూల్ నుంచి వస్తున్నాను, ఏడుపుతాను ఎందుకన్నా. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడాలి, కానీ స్కూల్ నుంచి వస్తున్నప్పుడు ఎందుకు ఏడుతున్నాడు ఏందో. చూడండి, చామంతివి మొత్తం చెట్టు మొక్క అంతా చామంతి భలే ఉన్నాయి రౌండ్గా. అమ్మా, ఇవి ఆరోషేవా? ఈ చామంతి చాకు కత్తిరి. సుజాత తీద్దాం. ఈ కనకాంబరాలు ఉన్నాయి కదా, ముందు హార్వెస్ట్ చేసేద్దాం. పచ్చిమిర్చి కోసుకుందామండి. కొన్ని పెద్దగా ఉన్నవి మొన్న హార్వెస్టింగ్ ఆల్రెడీ చేసాము, కొంచెం పెద్దగా ఉన్నా కోసుకుందాం. మిర్చి లిల్లీ తీసేస్తా అంటే తీసేసుకోమ్మా. మిర్చి ఇదిగోండి, మొన్న ఆల్రెడీ హార్వెస్ట్ చేసాము. సో మళ్ళీ కొన్ని పెద్దగా ఉన్నవి కోసేసుకుందాం. కానీ బాగున్నాయి, లావులాగా ఉన్నాయి, బాగానే వస్తున్నాయి. పచ్చిమిర్చి కూడా అసలు నూటలే నిజంగా. అయితే కాస్ట్ ఉన్న పచ్చిమిర్చి కాస్ట్ ఉన్నైనా కొంచెం బాగానే వచ్చాయి మాకు. ఇదిగోండి పచ్చిమిర్చి. ఇప్పుడు మనం ఫైనల్గా కాకరకాయలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇదిగోండి, ఫైనల్గా కాకరకాయలు కోయడానికి వెళ్తున్నాము. కాకరకాయ అనేది కిందన మాకు ముందు కింద ఉండే గార్డెన్లో పెట్టాము, పాదు బాగానే వస్తుంది. అది తర్వాత మేము పైకి కొన్ని షిఫ్ట్ చేసాం, ఎందుకంటే అన్నీ ఎక్కువ అన్నీ ఇరికి అయిపోవడం వల్ల
బాగోట్లేదు. నెక్స్ట్ ఏమో పాములు కూడా తిరుగుతున్నాయి, అందుకనే. తొండపదా ఇక్కడ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ, ఎందుకంటే చుట్టూ మాకు కంపెనీలు ఎక్కువ, కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి అన్నీ, అందుకనేసి పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే ఆ బ్యాక్ సైడ్ అంతా కంపెనీలే. ఇదిగోని కాకరకాయలు హార్వెస్ట్ చేయడానికి వచ్చాము. చూసారు, ఇదంతా పాదే. ఈ పాద అలా ఇక్కడ దాకా పాక్కుని వచ్చింది. ఇదిగోండి కాకరకాయ, చూసారా లోన్ ఉన్నాయి. మత్తిదంతా పాదే. కరెక్ట్. ఇదిగోండి ఇక్కడ కాకరకాయ వెనకాల ఉన్నాయి, లోన్కి దాక్కుంటున్నాయి అన్నీ. అటువైపుకి కూడా ఉన్నాయండి, కానీ అటువైపు తీసేస్తున్నారు వాళ్ళు. మై గాడ్, అప్పుడు ఆగు లోనికి అన్నా. ఇక పిందులు ఇదిగోండి. ఈ ఒక అడవి, ఈ దిట్టమైన అడవిలోకి మేము వెళ్ళబోతున్నాం అని చెప్తున్నాం. ఇదిగోండి ఇక్కడ కాకరకాయ, ఇక్కడ కాకరకాయ. ఓ మై గాడ్, వంగి వంగి వెళ్ళాలి అడవిలోకి. ఎంత దారుణంగా ఉందండి చూడండి. కాకరకాయలు వస్తున్నాయని ఆనందం కన్నా ఈ అడవి ఇలాగా ఉంది. ఇది పొట్టుకోనాలు అయితే ఓకే, కానీ పొడుకోనాలు కొంచెం కష్టమే. ఇదిగోండి ఇవన్నీ కాకరకాయలే. స్టార్ట్ చేయమా హార్వెస్టింగ్. కానీ బాగున్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి. జనాలు తీసేస్తున్నారు అదోటి, నెక్స్ట్ కాయలు ఒకటి పండు అయిపోతున్నాయి కదా. బాగా పండుతాయి, ఇంకా బాగా పెద్ద పెద్దగా రావడంతో జనాలు ఇంకా ఆగట్లే. నేను లేని టైం చూసుకొని తీసేస్తున్నారు. ఓడి ప్లేట్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇంకండి నిండిపోయింది. ఎక్కడ ఇటువైపు ఒకటి ఉంటుందేమో. ఇవి చిన్నవి కదా. దాగుంటున్నాయి అదే. ఇది చిన్నవి కదమ్మా, ఇవి చిన్నవి కొయ్యకూడదు కదా. ఇంకా అవుతుంది. ఎక్కడెక్కడ కనబడుతున్నాయి. మూల అగండి, ఈ మూల పాదు తెరిచు అమ్మ, తెరిచి చూస్తే కనిపిస్తాయి. అయ్యి బాబోయ్, అడవి నుంచి బయటపడ్డాను నేను ఇప్పుడే. ఇక్కడ దిస్ వన్, ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది. కోసేనా? మరి పెద్దగానే కనబడుతుంది వాటికన్నా కొంచెం అది పెద్దగానే కనబడుతుంది. ఉంచుతావా? ఆనపకాయ ఇది కాకరకాయలు ఫస్ట్ ఆనపకాయ కోసేస్తావా? ఎందుకు? ఓకే, ఆనపకాయ చిన్నదే కానీ హార్వెస్ట్ చేసేసుకుందామండి. అది ఆల్రెడీ పెరిగేదు. దీన్ని ఎక్కడికి అంటే ఇది మళ్ళీ ఇటే వచ్చేస్తుంది. హార్వెస్ట్ చేయండి జాగ్రత్త.
అంటే ఫ్రెష్గా ఉంది కింద, కానీ కొంత అప్పుడు కోయలేదు నేను. ఇంకా హార్వెస్ట్ అవుతుందేమో అని వదిలేస్తాను. ఎందుకో తెలియక లేతగా ఉంది. ఇదిగో లేతగా లేతగా ఇంకా గోడు దిగింది. ఓకే. ఓ మై గాడ్, బీరకాయ. ఓ నైస్, మళ్ళీ బీరకాయ వచ్చింది. నేనే పీకేసింది. ఇంకోండి బీరకాయ, ఒక్క బీరకాయ ఉంది, ఆ బీరకాయని హార్వెస్ట్ చేద్దాం. చూసుకోకుండా పీకినా. ఇదంతా కాకరకాయ పాదు, అలా పాకిపోద్దని ఇటు కట్టావు. మరి దీనికి ఆనపకాయకా? బీరకాయ. బీరకాయ. ఓకే. బీరకాయకి ఆనపకాయ కానీ దీనికి కంబైన్డ్గా పెట్టాను. కానీ మొత్తం అదంతా అలా పాకిపోద్దే. వెనక్కున్నాయా? బ్యాక్ సైడ్ ఇంకండి, ఇది కాకరకాయ పాదు చూసారా? మా నాకు ఎందుకు వెళ్దామా, అక్కడ ఆనపకాయ పాదు, కాకరకాయ పాదు, ఇదంతాను. నెక్స్ట్ బీరపాదు, టమాటాలు వేశారు. ఇది కలబంద వాటరు. చనిపోయిన మొక్కలైనా బతికితే మొక్క ఎదుగుదల వస్తుంది. ఎదుగుదల కోసమా? ఓకే. అంటే ఎక్కువ ఎదుగుదల వస్తుంది. కొంచెం ఇది ఈ వాటర్ ఎక్కువ వేస్తే ఎదుగుదల వస్తుంది. బీరకాయ మొక్కలకి, టమాటా మొక్కలకి వేస్తున్నా, కొన్ని కొన్ని మొక్కలకి పాదులు, వాటికి ఆనప పాదుకి ఏవైనా చనిపోతాయి మొక్కలు అన్నట్టుగా వాటికి కూడా వేస్తారట. ఈ పూతపిండి దశలో వేస్తే మంచిది. పూతపిండి దశలో అంటే మనకి పూత కూడా ఎక్కువ వస్తుంది. ఓకే. ఇంకా ఇక ఉన్నాయి కాకరకాయలు కింద నడు. మాకన్నా అది పెద్దగానే కనబడుతుంది కదా ఇక్కడ నుంచి. ఎస్, గుడ్ కాల్. ఇదే నేను తాడు వేసుకోవడం అనుకున్నాను, కట్టలేదు. టమాటా కట్టకపోతే పండుగ చిగురు వస్తున్నట్టుంది మునగా, కానీ అది అక్కడ పెట్టో ఎత్తుకుంది. పట్టించుకోలేదు. మళ్ళీ స్టార్ట్ చేస్తే సరికి వచ్చి ఎండకోవాలి. ఎక్కడికి? ఓకే, అది వదిలేసి లేదనుకో. ఓకే, నీ ఇష్టం. ఇందులో ఏదో నాటుకోవాలి. ఇందులోనే ఏదో నాటుకోవాలి. ఎందులో? ఇగిటప్పుడు ఓకే. అదంతా కిచెన్ వేస్ట్. ఇదంతా కిచెన్ వేస్ట్ అంటండి. ఇంకో ఒక అడవిలోకి దూరాలి. పొడుగున్నాను ఎలా అయినా నుంచోగలుగుతారు, కానీ పొడుగున్న లోపలికి వస్తే మాత్రం నుంచోలేరు. పాదు నాకు తెలిసి కర్ర అలా బరువు అయిపోయింది, కిందకి తీపింది. పిందెలు అయితే చాలా ఉన్నాయి. నాకు తెలిసి నెక్స్ట్ టైంకి కొంచెం పెరుగుతాయేమో ఇవి. చలో, ఇక్కడ ప్లేట్ నిండిపోయింది, బకెట్ ఒక. ఇదిగోండి, మనం ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాము. కూరగాయలు, పువ్వులు, అవి కాకరకాయలు చూసారా, చాలా ఉన్నాయి కాకరకాయలు. మొత్తం ఎన్ని కాకరకాయలు ఉంటాయమ్మా? 15 కాకరకాయలు వచ్చాయా? తర్వాత ఇంకండి ఆకుకూర, పాలకూర కూడా ఫ్రెష్గా బాగానే వచ్చినాయి. దొండకాయ పాదులు సరిగ్గా లేదు కదా, కానీ దొండకాయలు చిన్నవి ఉంటే అది కోసేసాము. టమాటాలు, పచ్చిమిర్చి, ఇంకండి బీరకాయ. యాక్చువల్గా ప్లేట్లోని కాకరకాయలు నిండిపోవడం వల్ల అది పడిపోయింది, సైడ్కి ఇరిగిపోయింది. అండ్ ఆనపకాయ, బెండకాయ. ఇంకోండి కనకాంబరాలు ఎక్కువ ఉన్నాయి అన్నాను కదా, ప్లేట్ అంతా వచ్చేసాయి.
ఇంకంటే 4 రకాల పువ్వులు చామంతి ఇంకా ఉన్నాయి, బట్ కొన్ని కోసుకున్నాం అలాగా. ఇంకోండి ఈరోజు మా యొక్క హార్వెస్టింగ్ ఇది. మీరు అందరూ ఇలానే ఇంట్లో ఆర్గానిక్గా పండించుకొని హ్యాపీగా తినండి. బయట ఎలాగో మందులు అవి వేస్తున్నారు కాబట్టి మనం మన ఇంట్లో కిచెన్ వేస్టేజ్ ఇవన్నీ కలిపే మనం చేసుకొని పండించుకోండి కూరగాయలు అనేవి. అదేంటి మా యొక్క ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో చూడడమే కాదు, మీకు వీడియోలో ఏమైనా చేంజ్ కనబడాలన్నా లేకపోతే ఏదైనా మిస్టేక్గా ఉన్నా మాకు కొంచెం చెప్పండి, మేము సరి చేసుకుంటాం. కామెంట్ పెట్టండి, ఓకే. అండ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.